అలాగే కొందరికి పుట్టిన తేదీలు, పుట్టిన సంవత్సరాలు ఇదే విధంగా ఉంటాయి. అసలు అవును. తెలీదు. అవును. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాటి వల్ల ఏమన్నా లోపాలు జరుగుతున్నాయా? లేదండి. ఇప్పుడు ఉదాహరణకి మీరన్నట్టు జాతకం లేదు. జాతకం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూచాయిగా తెలుసుకోవచ్చు. హ్మ్. హస్త సాముద్రికము, అంగ సాముద్రికము అనేటువంటి శాస్త్రాలున్నాయి. నిజానికి ఉన్నాయా? అంగ సాముద్రికం, హస్త సాముద్రికం అంటే ఇది ఎప్పటినుండో ఉన్నటువంటి శాస్త్రం. అవును. ఇవాల్టి కాదు. చాలామంది అపోహ ఏంటంటే ఈ చేతులు ఇలా ముడుచుకొని పడుకుంటే రేఖలొస్తాయి. అందరూ ఇలాగే ముడుచుకున్నప్పుడు అందరికీ అవే రేఖలుండాలి గదా! అంతే అంటే గదా! వీడేమన్నా ఇలా ముడుచుకున్నాడా? లేదుగా. మరి ఇన్ని ప్రతి కోట్ల ఒక్కరికి తేడా ఉంటదిగా. ఎట్లా ఉంటది? ఇండివిడ్యువల్‌గా మనం ఫింగర్ ప్రింట్ అవును. మరి మీరన్నట్టు ఇవన్నీ అందరికీ డిఫరెన్సే. అవును. మనకి రామాయణంలో ప్రస్ఫుటంగా చెప్తారు. రాముడు ఇంత పొడవుంటాడు. సీతాదేవి ఒకానొక సందర్భంలో చెట్టుకి ఆమె జడ ముడి వేసేసుకొని ఇలా ఉరి కింద వేసుకొని చచ్చిపోదాం అనుకుంటుంది. అటువంటి సందర్భంలో ఆమె ఎడమ చెయ్యి అదురుతుంది భుజం. ఆడవాళ్ళకి ఎడమ భుజం అదరడం అనేటువంటిది అదృష్టం. ఓహ్! మరది సాముద్రిక సారంలోది కాదు. ఓకే. అలాగే ఒకానొక సందర్భంలో రావణుడు అదిగో రాముడు, లక్ష్మణుడు చచ్చిపోయారు అని మాయ సృష్టించి చూపెడితే ఆవిడ ఒక మాట అనుకుంటుంది. నా సాముద్రికంలో వైధవ్య లక్షణాలు ఏమీ లేవు కదా! మరి అటువంటిది నాకెందుకు ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోటి ఆమె మరి ఇదంతా సాముద్రిక సారం. మీరు ఒక్కొక్కళ్ళ చెయ్యి చూడండి పెద్ద చెయ్యి ఉంటుంది. అవును. అకర్మ కఠినం పాణితలం మధ్యే తదున్నతాం పాణి అంటే చెయ్య. దీనిలో కూడా కొన్ని రకాలుంటాయి. చతురస్రంలో ఉన్న హస్తం ఒకటి ఉంటుంది. ఓకే. దీర్ఘచతురస్రాకారంలో ఉండేది. ఒకడికి ఒళ్ళంతా నల్లగా ఉండి అరచెయ్యి ఒకటి తెల్లగా ఉంటుంది. హ్మ్. ఒకడికి ఒళ్ళంతా తెల్లగా ఉన్న అరచెయ్యి నల్లగా ఉంటుంది. ఒకళ్ళ అరచెయ్యి సాఫ్ట్‌గా ఉంటుంది. ఒకళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది. అవును. ఒకళ్ళకి ఐలాండ్స్, స్పాట్స్, పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి. ట్రయాంగిల్స్ ఉంటాయి. స్క్వేర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 4 గీతలు, 2 గీతలు, ఒక గీతే ఉంటుంది. మీరెన్ని అబ్జర్వ్ చేయాలి చేతిలో. ఈ హస్త సాముద్రికం అనేటువంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓహోహో! ఓకే. హ్మ్. మనం అది చెప్పొచ్చు. హస్త ఓకే. సాముద్రికం చెప్పొచ్చు. ఓకే. అంగ సాముద్రికం చెప్పొచ్చు. ఏమీ లేదు ప్రశ్న. ఇప్పుడు మాది పల్లెటూరులో ఏవండీ మా గేదె వెళ్ళిపోయిందండి అవును. సిద్ధాంత్ గారు అవును. అంటే వస్తాడు. అవును. వచ్చినప్పుడు ప్రశ్న లగ్నం చూసుకుంటాం. అరే పలానా వాయువ్యంలో ఉంది. నువ్వు వెళితే దొరుకుతుంది. అక్కడే ఎవడో కట్టాడురా అని చెప్తాం. వాడు నిజానికి వెళ్లి చూస్తే పాపం అక్కడ గేదె దొరికి తర్వాత రోజు ఒక అత్తం అరటిపళ్ళు పట్టుకొచ్చి దండం పెడతాడు. మరి దేనివల్ల తెలిసింది? ఒక ఆమె మా ఇంటి ఎదురుగుండా ఉన్నామె ఇంట్లో ఉన్న డిస్ప్యూట్స్ తోటి నేను చచ్చిపోతానని చెప్పి వెళ్ళింది. అప్పుడు వాళ్ళొచ్చి ప్రశ్న అడిగారు. అసలు ఈవిడ బతికుందా? చచ్చిపోయిందా? చావలేదమ్మా ఆవిడ బతికే ఉంది. ఎక్కడికో ఈ తూర్పు దిక్కుకెళ్ళింది. తెలుసున్న వాళ్ళ ఇంట్లో ఉంది. అలాగే ఉంది. అలాగే ఒక ఒక ఆయనొచ్చాడు. మా నాన్నగారండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 5, 6 సంవత్సరాలయింది. బతికున్నారో, చచ్చిపోయారో తెలీదు. ఏం చేయమంటారు? అప్పుడు ప్రశ్నా శాస్త్రం. ఆయన బతికే ఉన్నారు. ఇంకా ఇన్ని నెలల్లో గాని, అన్ని నెలల్లో గాని ఆయన తాలూకు ఆచూకీ దొరుకుతుంది. మరి అవన్నీ ఎందుకు జరిగాయి? అవును. ఎలా చెప్పగలిగారు? ప్రశ్నా శాస్త్రం అదే చెప్తుంది. ఓహ్! ఓకే. అయితే ప్రశ్న ప్రశ్న శాస్త్రం. శాస్త్రం పనిచేయడానికి ఉపాసనా బలం చాలా ముఖ్యం. ఓకే. ఓకే. ఉపాసన ముఖ్యము. ప్రశ్న శాస్త్రం కూడా తెలిసుండాలి. అవును. దానికి సంబంధించిన శ్లోకాలుంటాయి. విద్య ఎంత అమోఘమైనటువంటి విద్య ఉందండి. అది అంతరించిపోయింది. హ్మ్. మీకింకా తెలీదు. చాలా మందికి తెలుసును. కర్ణపిశాచి విద్య అని ఒకటుండేది. ఓకే. అది ఇలా కూర్చుంటే చెవిలో చెప్పేస్తుంది. అచ్చా! మీరేం జేసొచ్చారు? మీరు ఏం తిన్నారు? ఎలా ఏంటి గతంలో జరిగినవన్నీ సంఘటనలు చెవిలో జెప్పేస్తుంది. ఆ! కర్ణపిశాచి విద్య అంటారు. అది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓహ్ మై గాడ్! ఎన్ని విద్యలున్నాయండి. పుటం వేస్తే బంగారం వచ్చేది. ఆ! బంగారం దొరుకుతోంది. తయారు జేశారు మన పూర్వీకులు. అవును. అవును. దాన్ని ఏదో అంటారు గదా! పరశువేది విద్య. ఆ! పర్సవేది. ఆ! మరి ఇవన్నీ ఎక్కడి నుండొచ్చాయి? ఎలా వచ్చాయి? ఇవన్నీ ఎక్కడికి పోయాయి? కేవలం ఏంటి అంటే దాన్ని ఏంటంటే పారంపర్యంగా కొన్ని అంతరించిపోయి. ఇవన్నీ విద్యలే. హ్మ్. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటే 7 గుర్రాల మీద సూర్యుడొస్తాడని గాదు. వెనెవర్ ఎ లైట్ ట్రావెల్స్ ఇంటూ ఎ ప్రిజమ్ ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని 7 రంగుల్లో విభజించబడుతుంది అన్నది ఆ శ్లోకం అర్థం. ఓకే. వాళ్ళు నిక్షిప్తం చేసిన విద్య అటువంటిది. మనం దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉండొచ్చు. రైట్ గురుగారు ఇప్పుడు దేవుళ్ళున్నారు. వీళ్ళకి గూడా జాతకాలుంటాయా? ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే రాముడు అష్ట కష్టాలు పడ్డాడు. కృష్ణుడు అష్ట కష్టాలు పడ్డాడు. సో, అంటే దేవుళ్ళకి గూడా జాతకాలు ఉన్నట్టేనా? భూమి మీద పుట్టిన ఎవ్వరికైనా ఉంటాయి. ఓకే. అయితే రాముడు ఎప్పుడూ కూడా దేవుడుగా ఆయన ఇది చేయలా.
ఆయన మానవ రూపంలోనే వచ్చాడు. ఎందుకంటే ఒక మానవుడే ఆ రాక్షసుడిని సంహరించాలి అని అవును. ఆయన అంతా కష్టపడ్డాడు పాపం. శ్రీకృష్ణుడు కూడా అంతే. ఓకే. ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళకి జాతకం ఉంటుంది. వాళ్ళకి నక్షత్రం ఉంటుంది. ఓకే. వాళ్ళకి అన్నీ ఉంటాయి. అచ్చా! అయితే ఆ! దైవ సంబంధమైనటువంటి స్పర్శ ఉన్నప్పుడు ఓకే. వాళ్ళు కొంత అతీతంగా ఉంటారు. ఓకే. వాళ్ళకి జాతకాలుంటాయి. ఓకే. రైట్. అంటే ఈ కోవలో ఇంకొకటి అడగాలని ఉంది. మోదీ జాతకం. హ్మ్. ఈయనెవరండి అసలు? అప్రతిహతంగా ఈ దేశాన్ని అత్యద్భుతంగా పరిపాలిస్తూ అసలు అజేయుడిలాగా ఇన్ని సంవత్సరాలు చిన్న మచ్చ కూడా లేకుండా ఇంత అజేయంగా చేస్తున్నాడంటే ఈయన జాతకంలో ఏమైనా కొత్త శక్తులు గాని, ఏదన్నా వింత శక్తులు ఏమైనా ఉన్నాయా? దైవాంశం ఏమైనా ఉందా ఆయనకి? లేదండి. ఇందులో వాళ్ళ అంటే గొప్పవాళ్ళు వాళ్ళ జాతకాలను మనం ప్రస్తావించకూడదు గానీ, దానిలో ఉండే కొన్ని ధర్మ సూక్ష్మాలున్నాయి. ఆయన జాతకంలో 20కి పైగా రాజయోగాలు నడుస్తాయి. బా! అంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఆయనకు అందులోనూ ఎక్కడా కూడా అపజయం అన్నది లేదు. ఎక్కడా లేదు. ఒక్కొక్కళ్ళు అలా పుడతారు. బా! పూర్వజన్మలో చేసుకున్నటువంటి వాటి బట్టి మనకి కర్మలుంటాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ అవును. కర్మలని. అవును. వాళ్ళు ఇలా పుడతారు వాళ్ళు. కర్మయోగులు. అందులోనూ మా ఆంధ్రప్రదేశ్‌కి ఆయన వచ్చినప్పుడు గూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారని నేను ఈయన్నే అనుకుంటున్నాను. సన్యాస దీక్షలో అనికేతుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆయన అని జెప్పి ఒకళ్ళని ఆయన సంబోధన చేయడం జరిగింది మరి. అనికేతుడు అంటే ఇల్లు లేనటువంటి వాడు. హ్మ్. శివుడు. హ్మ్. ఆయన శివుడితో పోల్చాడు. బా! హ్మ్. అక్కడ అర్థమైందా? ఆ! అలా ఏంటంటే ఆయన వాళ్ళ కర్మయోగులు అంటారు కొంతమందిని. ఓకే. వాళ్ళ యోగం పుట్టినప్పుడు యోగం కన్నా అభ్యాసం చేసిన తర్వాత వచ్చినటువంటి యోగం కొంత ఉంటుంది. హ్మ్. ఆ యోగులు వాళ్ళు. ఓకే. వాళ్ళ జాతకాలు వేరు. ఓకే. పవన్ కళ్యాణ్ జాతకం ఏంటండి? అంటే ఆయన మొన్న ఎవరో చెప్పారు. ఇంకో 19 సంవత్సరాల పాటు అప్రతిహత విజయాలు ఆయనకి. ఇక తిరుగుండదు అన్నారు. అంటే ఏమవుతాడు? సీఎం అవుతాడా? పీఎం అవుతాడా? అసలు ఏంటి ఆయన జాతకం? ఒకటండి అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి అవును. ఉంటుంది. నా పందా ఏంటి అంటే ఎవరిది జాతకం మనం బయట పెట్టకూడదని. అవును. అవును. కానీ చూచాయిగా ఒక విషయం అయితే చెప్తాను. అమెరికా నుండి జనసేన వీరాభిమాని ఒక ఆయన నాకు ఈయన వివరాలవి ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు ఈయనకున్న నక్షత్రం. ఓకే. చాలామంది ఈయనది మకర రాశి అని అనుకుంటూ ఉంటారు. ఓకే. ఈయనది మకర రాశి కాదు ఫస్ట్. ఆ! మకర రాశి కాదు. ఓకే. నాకు నేను ఆయనకి 2020లో చెప్పినట్టు గుర్తు. ఆ! నేను ఆయనకు ఒకటే చెప్పాను. "ఏవండీ కేసీఆర్ గారి జాతకానికి ఈయనకి కొంత సాపత్యం ఉందండి. ఆ! మీరు గమనించండి తెలంగాణలో ఆయన పార్టీ పెట్టిన ఎంత కాలానికైతే ఆయనకి పదవొచ్చిందో, ఈయనకి అంత కాలానికి పదవొస్తుందని" చెప్పాను. కరెక్ట్ చెప్పారు. అవును. నేను ఒకటే మాట అన్నాను. ఇది రికార్డ్ అయిన వీడియో గూడా ఉంది. హ్మ్. ఉంది. ఓకే. నేను ఇది కరోనా టైంలో చెప్పాను. కరోనా అప్పుడు 2019లో అనుకుంటా వీళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఫోన్ చేశాడు ఆయన. హ్మ్. చేసి అప్పుడు చెప్పారు నాకు. ఇలా అసలు ఏంటండి ఈయన నిజానికి అంతకుముందు నాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అవి తప్పు. నేను అంత మునుపు కూడా ఒకసారి టీవీలో కొన్ని విషయాలు చెప్పాను. ఏమని? ఈయనకి రాజయోగం ఉంది. అప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అవును. రాజకీయాల్లో జెట్కారని, హ్మ్. ఓడిపోతారని, ఈయన ఎంతో కాలం ఉండరని. కానీ నేను చెప్పాను. రాజయోగం ఉంది. అసలు ఒరిజినల్‌గా చెప్పకూడదు. కానీ చెప్పాను. ఈయన నాకు ఈ అమెరికాలో ఉండే ఆయన నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఓకే. నేను ఆయన జాతకం డ్రా చేసి, స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం విషయం అంతా చెప్పాను. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అంటే పార్టీ పెట్టిన ఎంత కాలానికి ఈయనకి అంత కాలానికి మీరు లెక్క కట్టుకోండి 11 ఏళ్ళకొచ్చింది. ఆ! ఈయనకి 11 ఏళ్ళకొచ్చింది. ఓకే. ఇది ప్యారలల్‌గా వెళ్తాయి జాతకాలు. ఓకే. సో ఈయనకు కూడా ఈ 19 మంచి యోగం. ఏళ్ళు ఉంది. మంచి 19 ఏళ్ళని కాదు. ఇంకా కొంతకాలం పాటు ఆయనకి రాజయోగం ఉంది. కొంతకాలం పాటు. ముఖ్యమంత్రి అవుతాడా? ఖచ్చితంగా అవుతుంది. ఓహ్! సూపర్. రైట్. అట్లాగే గురుగారు అరే! ఈ గండం గడిస్తే చాలు అనుకుంటాం మనం. నిజంగా గండాలు గడుస్తాయా? లేదంటే గండాలను అనుభవించక తప్పదా? ఇది ఇందాక మీకన్నానే ఇప్పుడు జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలకి, దశలకి, అంతర్దశలకి కొంత ఇబ్బందికరమైన సందర్భం ఏర్పడుతుంది. ఓకే. అలాంటివి ఏర్పడినప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. ఓకే. తచ్చాంతి రౌషధైర్ దానైర్ జపహోమార్చనాదిభిః అన్నారు. గత జన్మలో ఎవడికైనా ఏదైనా పెట్టలేదనుకోండి మనం. ఈ జన్మలో అది తినే అధికారం మనకుండదు. ఓకే. మనకెంత డబ్బున్నా సరే.
ఓకే. ఇప్పుడు మనం ఎంత డబ్బున్నా కొంతమంది తిండి సుఖంగా తినలేరు. అంతేగా. షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అల్సర్లు ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు. అవును. కనీసం ఒక బజ్జీ వేసి తినలేరు. వాళ్ళకి ఎన్ని కోట్లున్నా. మరి ఎందుకు తినలేకపోతున్నారు? వాళ్ళకి డబ్బుంది గదా! ఆ కర్మ శేషం మిగిలిపోతుంది. ఓకే. ఒక ముని ఉంటాడు. ఆయన యోగం చేత చాలా రకాలైనటువంటి జీవితాన్ని గడిపేసి, హ్మ్. ఓ శిష్యుడిని దగ్గర పెట్టుకొని, "ఒరేయ్! నాకు కర్మశేషం మిగిలిపోయింది. హ్మ్. ఈ జన్మలో గనక నేను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, హ్మ్. వచ్చే జన్మలో మళ్ళా నాకింత మైండు, మెమరీ పవరు, ఇంత సాధన ఉంటుందో లేదో నాకు తెలీదు. కర్మశేషాన్ని నేను అనుభవించుకోవడానికి కాశీ వెళ్తాను. అక్కడ నాకు కుష్ఠరోగం వస్తుంది. కళ్ళు కనబడవు. నువ్వు నాకు సేవ చేస్తావా?" ఆయన అలాగే ఉండి ఆ కర్మశేషాన్ని అనుభవించి శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక జన్మ లేకుండా చేసుకున్నాడు. బా! మరి ఇవన్నీ దేని నుండి వచ్చే ఒక గండం వచ్చింది. దాన్ని దాటాలి. హ్మ్. కొంత మన దైవబలం పనిచేస్తే దాటగలుగుతాం. కొన్ని కొన్ని సార్లు దాటలేకపోతాం. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ పాపం ఆయనకి చాలా చిన్న వయసు. ఆయనది మేషరాశి. చంద్రమహాదశలో శని అంతర్దశ నడుస్తూ ఉన్నప్పుడు షష్టాష్టకాలు. తెల్లారితే మేము జపాలు చేద్దాం అనుకుంటే పాపం ఆయన ఇదయ్యారు. అయ్యో! ఎవరు పేరు? ఆయన 'తిమ్మరుసు' సినిమా ప్రొడ్యూసర్. అచ్చచ్చ! ఓకే. ఆహా! 'తిమ్మరుసు' అని ఆయన ఎవరిదో సినిమా అచ్చచ్చ! ఆ! సత్యదేవ్ గారిది. సత్యదేవ్ హీరోగా. అవును. ఆయన ప్రొడ్యూసర్. ఆయన పేరు మర్చిపోయాను నాకు. రైట్. నాకు రైట్. ఓకే. చాలా ఓకే. బాధపడ్డా. హ్మ్. అలా ఏంటంటే ఒక్కొక్కసారి గండం తీవ్రంగా ఉంటుంది. హ్మ్. అలాగే మా ఆఫీస్‌లో చూస్తుండగా ఒకాయన షష్టాష్టకాలు రావడం వల్ల, దశాంతర దశలు బాగా లేకపోవడం వల్ల ఆయన ఇంకో 2, 3 రోజుల్లో ఇది చేసుకుందాం జపం అనుకుని పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు అలా ఇదయ్యడం నాకది హ్మ్. బాధగా అనిపిస్తుంది. ఓకే. సో, గండాల్ని మనం తప్పించుకోలేం. అది కర్మ అంతే. కర్మ అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ మనం ఏదైనా ఏ జపమో, దానమో, పరిహారము. ఆ! హోమమో లేపోతే మనం ఇండివిడ్యువల్‌గా చేసుకున్న సాధనం ఏదో ఒకటి ఉంటే దాన్ని దాన్ని దాటగలుగుతాం. దాటగలం. భగవంతుడి దయ వల్ల. కాలు విరిగిపోయేదుంది. బెణికేలా చేయగలుగుతాడు శివుడు. అచ్చా! 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 అలా. ఓకే. ఓకే.